ఉండదమ్మీ. ఈ కేక్ లో విషం ఉంది, కేక్ లో విషం ఉంది, కేక్ లో విషం ఉంది, కేక్ లో విషం ఉంది. తినకండి, ఈ కేక్ తినకండి. విషమా? ఏం మాట్లాడుతున్నారు వదినా? కేక్ లో విషం ఎందుకుంటుంది? ఉంది, 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 ఉంది. ఇందాక మావయ్య అందరినీ చంపడానికి ఈ కేక్ లో విషం కలిపాడు. నేను నా కళ్ళారా చూశాను. ఏంటి కౌశికి గారు, చనిపోయిన మీ మామయ్య ఇచ్చి కేకులో విషం కలిపారా? అవును, చాలా రోజుల నుంచి ఆయన నన్ను చంపాలని చూస్తున్నాడు. నా కుటుంబాన్ని చంపితే నన్ను బాధ పెట్టచ్చని ఇప్పుడు అందరినీ ఒకేసారి చంపాలని చూస్తున్నాడు. వదిన, ఒకసారి నేను చెప్పేది. లేదు జగదాత్రి, మీరు నేను చెప్పేది వినండి. కేక్ ని వెంటనే బయటపడేయండి. అమ్మి కౌశికి, ఎందుకమ్మి ఇట్లా చేస్తా ఉండవు? అందరి ముందు పరువు తీయకో. ముందు నువ్వు లోపలికి పో అమ్మి. అయ్యో పిన్ని, మీకు నేను చెప్తుంది ఎందుకు అర్థం కావట్లేదు? మీరు ఈ కేక్ తింటే చచ్చిపోతారు. అవునా? ఒకసారి మీరు తిని చూపించండి అత్తయ్య. అరే పిన్ని, వద్దు పిన్ని, వద్దు. చెప్తుంటే అర్థం కావట్లేదా? ఈ కేక్ లో విషం ఉంది, తింటే చచ్చిపోతారు. ఎందుకక్క ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు? అక్క ప్లీజ్ అక్క, ఇన్ని రోజులు నువ్వు 4 గోడల మధ్య ఎలా ఉన్నా బయట ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు నువ్వు నలుగురిలో ఉన్నావు. చూసిన వాళ్ళందరూ నీకు పిచ్చి పట్టింది అనుకుంటారు. నాకు పిచ్చి పట్టలేదని చెప్తుంటే అర్థం కావట్లేదా? ఆయన పిచ్చి పట్టింది నాకు కాదు, మీ అందరికి. అవును, మీ అందరికి పిచ్చి పట్టింది. అందుకే ఈ వజ్రపాటి కౌశికిని పిచ్చిదాన్ని చెయ్యాలని చూస్తున్నారు. ఈ కేక్ లో విషం ఉంది, అదే నిజం. అవునా? సరే అయితే ఇప్పుడే విషం ఉందో లేదో తెలియచేద్దాం. నిషి, వద్దు నిషి, నిషి వద్దు, చచ్చిపోతాం నిషి, వద్దు. నాకేమైనా అయ్యిందా? చూడండి, నేను చనిపోయానా? చెప్పండి, అందరూ చూస్తున్నారు కదా. లేదు, నేను చూశాను. మావయ్య విషయం కలిపాడు. అయినా అందరూ ఈడుంటే నువ్వెందుకు లోపల పోయిండావమ్మి? నేను నా ఫోన్ తెచ్చుకోవడానికి వెళ్ళాను. మీ ఫోన్ టేబుల్ మీదే ఉంటే ఫోన్ కోసం లోపలికి ఎందుకు వెళ్ళారు? ఏందమ్మీ కౌశికి ఇది? ఫోన్ని కళ్ళ ముందు పెట్టుకొని లోపలికి పోయి ఉండవు. ఆడ ఏమీ లేకుండానే మీ మామ నిన్ను చంపేస్తున్నాడని నా చేతిలో ఉన్న కేకు కింద పడేసుండావు. అత్తయ్య గారు, వదిన ఇలా చేస్తుందంటే దాని వెనకాల కారణం. నువ్వు నోరు మీవే. నీ వల్లనే వదిన పరిస్థితి ఇలా తయారైంది. లేదంటే ఈ పాటికి హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేవాళ్ళు. బాబాయ్, బాబాయ్, మీరైనా నా మాట నమ్మండి. నిజంగా నిజంగా మావయ్య వచ్చాడు. మీరు కూడా నాకు పిచ్చి పట్టిందని అంటున్నారా బాబాయ్?
కౌశికి గారు, మీకు మతిస్థిమితం సరిగా లేనప్పుడు ఆస్తి కేదారికి రాసినా చెల్లదు. సో మీరు హాస్పిటల్ నుంచి వచ్చాక దాని గురించి మాట్లాడదాం. వస్తాను మేడం. కౌశికి గారు, మీరు ఈ పరిస్థితిలో కంపెనీ పనులకు దూరంగా ఉండడం మంచిది. ప్లీజ్ మీరు ఏదైనా మంచి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి. అక్క ప్లీజ్, నిన్ను చూస్తుంటే మాకు భయంగా ఉంది. ఇలానే ఊహించుకొని మమ్మల్ని ఏమైనా చేస్తావేమో అని టెన్షన్తో మేము ప్రశాంతంగా ఉండలేం. హాస్పిటల్కి వెళ్ళిపోక. ఇప్పటికీ ఇంటి పరువు మాత్రమే పోయింది, ఇంకా కంపెనీ పరువు కూడా పోయేలో మీరు కొన్ని రోజులు అన్నింటికి అందరికీ దూరంగా ఉండటమే బెటర్ అనిపిస్తుంది. అన్నయ్య హాస్పిటల్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు. వెళ్ళిపోక. ఏంటి మావయ్య గారు, మీరేం మాట్లాడట్లేదు? కనీసం మీరైనా వదినకి ఏం కాలేదని చెప్పండి. యువరాజ్ హాస్పిటల్కి ఫోన్ చేసి నన్ను తీసుకెళ్ళిపోమంచు. ఇప్పటికీ ఇంటి పరువు మాత్రమే పోయింది, ఇంకా కంపెనీ పరువు కూడా పోయేలోపు మీరు కొన్ని రోజులు అన్నింటికి అందరికీ దూరంగా ఉండటమే బెటర్ అనిపిస్తుంది. అన్నయ్య హాస్పిటల్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు. వెళ్ళిపోక. వదినా, ప్లీజ్ జగదాత్రి, నాకు మాట్లాడాలని లేదు. హాస్పిటల్ వాళ్ళు వచ్చే వరకు నన్ను డిస్టర్బ్ చేయకండి. వదినా, ఒకసారి నేను చెప్పేది కూడా వినండి వదినా. మర్చిపోయాను. కింద నువ్వు నన్ను పిచ్చిదాన్ని అని అనడం మర్చిపోయావు కదా, మీరు కూడా నా మొహం మీద అనేసేయండి. ఏంటి అలా చూస్తున్నారు? నాకేం బాధగా లేదు. అందరూ అన్నట్టుగా నిజంగానే నాకు పిచ్చి పట్టింది. అందుకే చనిపోయిన మావయ్య నన్ను చంపాలని చూస్తున్నారని నేనే ఊహించుకుంటున్నాను. నా పిచ్చితో మిమ్మల్ని ఏమైనా చెయ్యకముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం కరెక్ట్. ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? నీ వల్ల ఈ కుటుంబానికి ప్రమాదం రావడం ఏంటి? ప్రమాదం అనుకున్నారు కాబట్టే కదా నన్ను పంపించేయాలనుకుంటున్నారు.
మీరలా మాట్లాడకండి. నాకు భయంగా ఉంది. మీకేం కాలేదని మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ నా కుటుంబానికి తెలియడం లేదే. అయినా కూడా సరే, మీరు మాత్రం ఇలా ఓటమిని ఒప్పుకోకండి ప్లీజ్. ఒప్పుకోకుండా నా కుటుంబంతో యుద్ధం చేయమంటారా? నాకు నా కుటుంబం కోసం యుద్ధం చేయడం తెలుసు, కానీ నా కుటుంబంతో యుద్ధం చేయడం రాదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నేను ఓడిపోతాను జగదాత్రి, నేను ఓడిపోతాను జగదాత్రి, నేను ఓడిపోతాను జగదాత్రి. అయినా నేను అలసిపోయాను జగదాత్రి. నాకు ఇంకో ఓపిక లేదు. నేను చెప్పేది నిజం నిరూపించలేను. ప్లీజ్ మీరు వెళ్ళిపోండి. ప్లాన్ సక్సెస్ అయింది. అక్కని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి హాస్పిటల్ వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు కదా మా అన్న ఆత్మగిట్ట శాంతించేది. ఇగో హాస్పిటల్ నుంచి గిట్ట తిరిగి వస్తే చెప్పండి, వచ్చి మళ్ళా దాన్ని పిచ్చిదాన్ చేసి పంపిద్దాం. ఒక్కసారి వదిన హాస్పిటల్లో అడుగు పెడితే మళ్ళీ బయటికి రాకుండా చేయటానికి అన్నీ సిద్ధం చేసి పెట్టాం. సో మీతో ఇంక పని ఉండకపోవచ్చు. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎవరికంట పడకుండా ఉండండి చాలు. సరే, అవసరం గిట్ట అయితే మళ్ళీ కాల్ చేయండి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. ఇంకొద్ది నిమిషాల్లో వదిన శాశ్వతంగా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అన్న ఆలోచనే చాలా ఆనందంగా ఉంది యువరాజ్. ఒక్కసారి అక్క బయటికి వెళ్ళిపోతే కంపెనీని ఇంటిని నా కంట్రోల్లోకి తెచ్చుకొని యువరాజ్ అంటే ఏంటో చూపిస్తాను. ఇదంతా యువరాజ్ వాళ్ళే చేస్తున్నారు దాత్రి. వాళ్ళ నోటితోనే నిజం చెప్పిస్తాను. ఆగు. యువరాజ్ని కొట్టడంతోనే సమస్య తీరిపోతుందనుకుంటే మనమిద్దరం వెళ్ళి కొడతాం. కానీ దానివల్ల సమస్యలు పెరుగుతాయి కానీ తగ్గు. అందుకని వాళ్ళు మా అక్కని ఇలా పిచ్చిదాన్ని చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అవసరం లేదు. ఇంట్లో సీసీ కెమెరాస్ యువరాజ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడని మనం ఇంటి బయట బగ్స్ పెట్టాం కదా. హా, ఇవాళ వదిన్ని భయపెట్టడానికి వచ్చిన మనిషి ఎవరు చూద్దాం. ఫోన్ ఇవ్వు. ఆ ఫేస్ చూడు దాత్రి. బాడీ లాంగ్వేజ్ సేమ్ బాబాయ్ గారి లాగే ఉంది కేదార్. దాత్రి 1 అవర్ ఫార్వర్డ్ వెళ్ళు. డస్ట్బిన్లో ఏదో పడేశాడు దాత్రి. పద చూద్దాం. వదిన చూసింది చెప్పింది నిజం కేదార్. అవును దాత్రి. ఈ బాటిల్ ఏ మెడికల్ షాప్ నుంచి కొన్నాడో కనుక్కుంటే ఆ వచ్చింది ఎవరో కనిపెట్టొచ్చు.
చెప్పండి మ్యామ్. నీకు ఒక ఫోటో పంపించాను. అది ఏ మెడికల్ షాప్ నుంచి కొన్నారో నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ కావాలి. చాలా అర్జెంట్. ఓకే మ్యామ్. 5 minutes. సరే, 5 minutesలో చెప్తానండి. సూపర్. ఆలోపు మనం చుట్టుపక్కల మెడికల్ షాప్స్ అన్నీ ఒకసారి వెతుకుదాం. సరే పద. ఈ షాప్లోనే ఆ మెడిసిన్ అమ్మారని కిరణ్ చెప్పాడు దాత్రి. హా. సురేష్ బాబు కాల్ చేస్తున్నారు. హలో అన్నయ్య, ఏమైపోయారు అన్నయ్య? ఇన్ని రోజులు మీకోసం ఎంతగా వెతికామో తెలుసా? మీ ఫోన్కి అసలు ఎన్నిసార్లు ట్రై చేశాము. ఒక స్టోరీ పని మీద కొన్ని రోజులు అండర్ గ్రౌండ్కి వెళ్లాల్సి వచ్చింది. ఏమైందమ్మా? ఎందుకంత కంగారు పడుతున్నావు? చెప్తాం బావా. నీకు లొకేషన్ పంపిస్తున్నా, నువ్వు వెంటనే ఆ లొకేషన్కి వచ్చేయ్. సరే. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. ఈ మెడిసిన్ అమ్మింది మీరేనా? అవును, నేనే మేడం. పోలీస్, ఆ మెడిసిన్ కొన్న టైంలో సీసీటీవీ ఫుటేజ్ చూడాలి. రండి సార్, చూపిస్తాను. ఎవరై ఉంటారు కేదార్? ఫేస్ కనిపించట్లేదే. పరందామయ్య మావయ్య అచ్చం అలానే ఉన్నారు దాత్రి. కొంచెం బ్యాక్ వెళ్ళండి. స్టాప్ స్టాప్, జూమ్ చేయండి. ఇతను చూస్తున్నప్పుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు మేడం. అలా కాదు, అంటే మాస్క్ పెట్టుకున్నట్టు కానీ మేకప్ వేసుకున్నట్టు కానీ అనిపించిందా? అంటే ఏదైనా గెటప్లా? లేదు సార్, మామూలుగానే ఉన్నాడు. అదెలా సాధ్యం దాత్రి? అచ్చం ఇద్దరు ఒకేలా ఎలా ఉంటారు? దానికి సమాధానం సురేష్ అన్నయ్య చెప్పాలి కేదార్. ఈ ఫుటేజ్ ని ఫోన్లో కాపీ చేసేవండి. ఓకే మేడం. అయిపోయింది మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఓకే సార్. నిన్ను చూస్తుంటే మాకు భయంగా ఉంది. ఇలానే ఊహించుకొని మమ్మల్ని ఏమైనా చేస్తావేమో అని టెన్షన్తో మేము ప్రశాంతంగా ఉండలేము. హాస్పిటల్కి వెళ్ళిపోక బా. ఏమేం జగదాత్రి? ఎందుకంత కంగారుగా ఫోన్ చేసి రమ్మన్నారు? ఎవరన్నయ్య ఇతను? అచ్చం పరందామయ్య మామయ్యలాగా ఎందుకున్నాడు? బాలరాజు బాబాయ్, బాలరాజు బాబాయ్, బాలరాజు బాబాయ్. మా నాన్న ఈయన కవల పిల్లలు. చిన్నప్పటి నుంచి బాబాయ్ చెడు అలవాట్లకి, వ్యసనాలకి అలవాటు పడ్డాడు. చిన్న వయసులోనే దొంగతనాలు చేసి జైలుకు వెళ్ళాడు. దాంతో మా నాన్న ఆయనతో ఉన్న సంబంధాలన్నీ తెంచేసుకున్నారు. నేను ఆయన చూసి 15 సంవత్సరాలు పైగా అయింది. 15? చివరిగా ఆయన గురించి ఆఖరిసారి కనుక్కున్నప్పుడు స్మగ్లింగ్ కేసులో జైలుకి వెళ్ళాడని తెలిసింది. 15 ఏళ్ల నుంచి దూరంగా ఉన్నారు కాబట్టి వదినకు కూడా ఆయన ఉన్నారని తెలీదు. మా నాన్నకి బాబాయ్ గురించి మాట్లాడితేనే నచ్చదు. అందుకే మేమెవరం ఆయన గురించి మాట్లాడము. ఇంతకీ అసలు ఏం జరిగింది? అన్నయ్య, కొన్ని రోజుల నుండి ఏమవుతుందంటే... ఏం జరిగింది? అసలు ఎందుకు వచ్చారు? నా కళ్ళ ముందే డ్రైవర్ చనిపోయాడు. నేను చనిపోవడం ఏంటి మేడం? అదన్నయ్య జరిగింది. అంటే మా బాబాయ్ మా నాన్నలా వచ్చి కౌశికితో మాట్లాడి భయపెట్టాడన్నమాట. అవునన్నయ్య. కౌశికిని ఈ పరిస్థితికి తీసుకొచ్చినందుకు మా బాబాయ్ని వదిలిపెట్టను. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు జగదాత్రి? తెలీదన్నయ్య,
కానీ బాలరాజ్ మావయ్య కానీ దొరక్కపోతే వదిన్ని ఇంకెప్పుడు కాపాడు. ఇందాక మావయ్య అందరినీ చంపడానికి ఈ కేక్ లో విషం కలిపాడు. నేను నా కళ్ళారా చూశాను. బాబాయ్ మీరైనా నా మాట నమ్మండి. యువరాజ్ హాస్పిటల్కి ఫోన్ చేసి నన్ను తీసుకెళ్ళిపోమని చెప్పు. ఎక్కడున్నాడో తెలీదు, ఎలా పట్టుకోవాలో తెలీదు. ఒక పక్క అక్క దగ్గర ఎక్కువ టైం కూడా లేదు. ఇప్పుడు ఏం చేద్దాం దాత్రి? అత్తయ్య ఇంకో 10 నిమిషాల్లో మనకి ఫ్రీడమ్ రాబోతుంది. అది తలుచుకుంటేనే ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయేలా ఉన్నాను. హ్మ్.